Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉండాలని, ప్రతి సత్కార్యంలో మీరందరూ సఫలీకృతులు అవ్వాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుని జ్ఞానంలో మనందరూ అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. లేఖనాలను చదవడం వలన, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించడం వలన, వాగ్దాన సందేశాలు వినడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. మీలో చాలామంది మీ యొక్క అభిప్రాయాలు మరియు మీ సాక్ష్యాలను మాతో పంచుకుంటున్నారు. ఈ వాగ్దాన సందేశం ద్వారా మీరు ఎలా దేవుని పొందుతున్నారో చాలా స్పష్టంగా మాకు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను బట్టి, ఈ అవకాశాలను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ లింక్ అనేక మంది షేర్ చేయండి. వాళ్ళు కూడా ప్రతి ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటారు. వారి జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, కీర్తనల గ్రంథం 140వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. Psalm 140 and verse 12. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఇంగ్లీష్లో రెండు పదాలు, అఫ్లిక్టెడ్ అండ్ పోర్ అనే రెండు పదాలు వాడబడ్డాయి. అఫ్లిక్టెడ్ బాధను అనుభవించడం, శ్రమను పొందడం, ఇబ్బందులు పాలవడం. దేవుడు అలాంటి వారి పక్షంగా వ్యాజ్యమాడుతున్నాడు. అంత మాత్రం కాకుండా దరిద్రుల పక్షంగా దేవుడు న్యాయం చేస్తాడని నేను ఎరుగుదును అనే ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్లో నువ్వు బాధను అనుభవిస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో. నీ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారానే నువ్వు బాధను అనుభవిస్తున్నావేమో. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి బ్లెస్సీ గారితో మాట్లాడుతూ తన యొక్క జీవితంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది మాకు కూడా. ఎందుకోసం అంటే తన సొంత కుటుంబ సభ్యులే ఆమెను అతి తీవ్రంగా బాధలు పెడుతూ, ఇబ్బంది పెడుతూ, ఆమె జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఆపు చేయాలనే ఆలోచన కుటుంబ సభ్యులే. తన తండ్రే తనకు వ్యతిరేకంగా తిరిగి అత్యంత భయంకరంగా ఆమెను హింస పెట్టడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎన్ని కుటుంబాలు ఇలాంటి సంఘటనలు. భర్త ద్వారా వేధించబడుతున్న భార్యలు, భార్య ద్వారా ఇబ్బందులు పడుతున్న భర్తలు, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు కష్టాలు, తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు కష్టాలు, ఎక్కడ చూసిన బాధ, ఇబ్బంది. అయితే నిజంగా ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో, ఏ తప్పిదము, ఏ లోపము లేకుండా బాధను ఎవరైతే అనుభవిస్తున్నారో, లేఖనం సెలవిస్తూ ఉంది దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడతాడట. ఆయన వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన. మార్కు సువార్త 5:25లో ఒక సంఘటన మనకు కనబడుతుంది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనకున్న ఆ వ్యాధి ద్వారా అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగి తిప్పలు పడి అనే మాట అక్కడ ఉంటుంది. తిప్పలు పడిందట అంటే బాధను అనుభవించింది, శ్రమను అనుభవించింది, ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ప్రతి వైద్యుని దగ్గరికి వెళ్ళి తన స్టోరీ అంతా, లేదా తన జీవితంలో బాధ అంతా వివరించేసరికి వాళ్ళు ఎన్ని రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారో మనం ఊహించవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజున యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోగానే బాగుపడెను అని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆ పక్షంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందిందో మెల్లగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో యేసు ప్రభు నన్ను ఎవరో ముట్టుకున్నారన్నారు. ఆమె తన సంగతంతా ప్రభువు చెప్పగానే ప్రభువారు ఈసారి చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మ, కేవలం స్వస్థత మాత్రమే కాదు, నీకు సమాధానం కూడా అవసరమైనది. నీకు సమాధానం కూడా కావాలి. నేను నీ పక్షంగా నిలబడ్డాను కాబట్టి నా దగ్గర ఉన్న కేవలం స్వస్థత కాదు, సమాధానం కూడా తీసుకో అని దేవుడు ఆమెను ఆశీర్వదించి పంపించారు. ఆమెకున్న కష్టాన్ని దేవుడు తొలగించాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ 12 సంవత్సరాల నుంచి ఆ శ్రమతో బాధపడిందేమో, కానీ నువ్వు ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచే ఏదో ఒక శ్రమతో బాధపడుతున్నావు, ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నావు. దేవుడు బాధపడు వారి పక్షంగా నిలబడే దేవుడు ఆయన. ఇశ్రాయేలు జీవితాన్ని కూడా పరిశీలన చేస్తే ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలును అతి తీవ్రంగా బాధపెట్టాడు, అప్రెస్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే వీరి ప్రాణములు విసిగిపోయేంతగా, ప్రాణాలు విసిగిపోయినాయట. ఇంకెందుకు మనం బ్రతకడం, ఇంకెందుకు మనం జీవించడం, ఇదే నా బ్రతుకంటే అన్నట్టుగా విసిగిపోయిన పరిస్థితుల్లో దేవుడు తన దాసుడైన మోషేను పంపించి ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమాన్ని ప్రకటించాడు. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రకటించాడు. బాధింపబడు వారి పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఫరో కొమ్ములు దేవుడు విరిచి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరి జాగ్రత్త వినో,
ప్రియ సహోదరుడు, జాగ్రత్త విన్నాం. దేవుడు నీ పక్షంగా నిలబడే దేవుడు, దరిద్రుల పక్షంగా. ఆయన వ్యాజ్యమాడువాడు అని, న్యాయం తీర్చువాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో నీవున్న కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి, ఏం దేవుడు లేనండి, ఆయన నా పక్షంగా నిలబడ్డండి. ఉన్నతమైన వర్గాల వైపే దేవుడు ఉంటాడండి, ఐశ్వర్యవంతుల వైపే దేవుడు ఉంటాడని బహుశా నువ్వు అనుకున్నావేమో. నో మై డియర్ ఫ్రెండ్, దీనుల పక్షంగా నిలబడే దేవుడు ఆయన. వారు లేవనెత్తగలిగిన దేవుడు, వారిని బలపరిచే దేవుడు. ఇశ్రాయేలు జీవితాల్లో మేలు చేసిన దేవుడు, రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ జీవితంలో మేలు చేసిన దేవుడు నీకు నాకు కూడా మేలు చేయాలని, మన బాధల్లోంచి మనల్ని విడుదల చేయాలని, సంతోషభరితమైన వాతావరణం మన జీవితంలో తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువులో, యేసయ్యలో ప్రతి వాగ్దానం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆయన కృపలో వర్ధిల్లండి, ప్రార్థనలో ఎదగండి. ప్రభువా, నీవు నా పక్షం నిలబడమని అడగండి ప్రభువుని. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. యథార్థమైన మనసుతో దేవుని ప్రార్థించు, దేవుని స్తుతించు, ఆయన ఘనపరచు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ప్రేమగల తండ్రి, బాధింపబడు వారి పక్షంగా ఉండే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. వారి పక్షాన వ్యాజ్యమాడువాడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అణిచివేతలో ఉన్నారో, అన్యాయానికి గురవుతున్నారో, వారందరినీ ప్రభువా నీ దయగల చేత్తో ముట్టండి, కనికరించండి ప్రభువా. నీ మహిమతో వారిని సంధించండి, నీ ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించి మేలుతో వారిని నింపమని కోరుతున్నాం. ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, ఎవరైతే అనారోగ్యంతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి ఆయన. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. ఈరోజంతా నీ బలమైన శక్తితో వారిని నింపి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.